అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నియామకం నోటిఫికేషన్ కూడా దీంట్లోకి క్లబ్ చేసి ఈ 6,100తో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్తో కలిపి ఎన్ని ఇవ్వాలి? 16,000 అని చెప్తున్నారు కదా. 22,000 చిల్లర అవ్వాలి కదా. కానీ 15,941 పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే జగన్ గారు నియామకంకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 6,100 కూడా 6,100 నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు. మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతాయి? 10,000 పట్టుమని 10,000 పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని 15,000 అని చెప్పి ఈ 15,900 ఇచ్చి అంటే ఏంటిది ఈ ఉత్సవం ఏంటి? ఈ టీచర్లు అందరూ కూడా బీఈడీలు చదువుకుని లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే మీరేదో వారందరికీ ఎన్నికల ముందేమో 25,000 మందిని తీస్తామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోతే మీరంతా కలిపి 9,000 పోస్టులు కూడా ఇవ్వని పరిస్థితి. దానికి హంగామా, ఆర్భాటం, ఖర్చు, సినిమా షూటింగు. ఈ ప్రచార ఆర్భాటం కోసం ఇన్ని చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మాసాల తన అధికారంకి వచ్చినటువంటి 4 మాసాల్లోపు 35,000 మంది పర్మనెంట్గా ఉద్యోగస్తుల్ని సచివాలయాలను నియామకం చేయటం. అదొకటే కాకుండా మొత్తంగా తన 5 ఏళ్లలో 2,00,000 నియామకం చేయటం. కేవలం ఒక్క వైద్య విద్య ఆరోగ్యంలోనే సుమారుగా 50,000 పైచీలకు ఉద్యోగాల్ని దాంట్లో మెడికల్లో నియామకం చేయటం. ఏ రోజు ఈ రకంగా జనాల్ని పోగేసి వాళ్ళ ప్రతిభతో చదువుకుని కష్టపడి వారికి మీరేదో ఘనకార్యం చేసినట్టు ఆ 1,35,000 జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 సచివాలయ ఉద్యోగస్తులకి ఏ రోజు మీకులాగా ఈ ఆర్భాటం హంగామా చేయలే? లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన 51,287 పోస్టులకు కూడా ఆయన ఎక్కడా కూడా హంగామా అడావిడి చేయలేదు. లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కలిసి పెద్ద సభ పెట్టుకుని ఆర్టీసీలో ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం 3 పోస్టులకో 4 పోస్టులకో నేను అప్లికేషన్ పెట్టుకుంటాను. 4టికి నేను 4టికి సెలెక్ట్ అయితే 4టికి నా మెరిట్ని బట్టి 4టికి మీరు అవకాశం ఇవ్వాలి. వచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అయిన తర్వాత ఎందులో తీసుకుంటానో నాకు ఛాయిస్ అనేది వాళ్ళ హక్కు. కానీ మీరు ఎవరిని ఏం అడగకుండానే మొదటి ప్రాధాన్యత కింద ఏది పెడితే దాంట్లోనే మీరు ఆర్డర్ ఇచ్చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకటించరు. కేవలం ఈ 15,000 చిల్లర మందికి మాత్రమే మీరు నియామక పత్రాలు డైరెక్ట్గా పంపించేస్తారు. 3 లక్షల చిల్లర మంది రాస్తే అందరికీ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వరు మీరు? ఏం తంతు జరుగుతుంది దీంట్లో అని అడుగుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దానికి హంగామా లేకపోగా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవాళ ముఖ్యమంత్రి, ఆవాళ మీ తండ్రి గారు 1998లో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా 1998 డిఎస్సిలో వాళ్ళకి పరిష్కారం ఉందా అని అడుగుతున్నాను. మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్స్ వల్ల, మీ పరిపాలన తప్పుల తడక వల్ల అన్ని కోర్టుల్లో పడి 1998 డిఎస్సి దాంట్లో పరీక్షలు రాసిన వాళ్ళు చివరికి వయసు అయిపోయినా కూడా వారికి దిక్కులేని పరిస్థితి. వారి పరిస్థితి ఏంటి? బీఈడీ చదువుకున్నారు, వేరే ఉద్యోగానికి వెళ్ళలేరు. దీంట్లో మీరు ఎవరు ఉద్యోగం
ఉద్యమాలు చేసి 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 చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ 98 డిఎస్సిలో మీరు చేసినటువంటి పాపాలకి పరిష్కారం ఎప్పుడు దొరికిందంటే సుమారుగా వేల మందికి, సుమారుగా 5,000 మందో 6,000 మందికో పరిష్కారం దొరికింది. మీ తప్పుల వల్ల జరిగినటువంటి వాళ్ళకి అన్యాయం సరిదిద్దటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ దాని పరిష్కారం జరగలేదు. ఇవాళ మరి మీరు పిలవాలి కదా, మీరు చెప్పినటువంటి 16,000 అన్నారు కదా, మరి 22,000 తీయకుండా జగన్ గారు ఇచ్చిన 6,100 కూడా కలుపుకొని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు కదా. ఇది మెగా డిఎస్సి ఎందుకు అవుతుంది? పెద్ద దగా డిఎస్సి కాదా ఇది? చెప్పండి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ సమాచార హక్కు చట్టం కింద ఒక డిఎస్సి చదువుకున్న టీచర్ గారు ఆయన సమాచార హక్కు చట్టం కింద విద్యాశాఖకి ఆయన ఒక కాగితం పెట్టుకుంటే ఇవాళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి టీచర్ల సంఖ్య 27,409 టీచర్లు ఖాళీ ఉన్నాయని చెప్పని ఇవాళ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మరి 27,409 టీచర్లు ఖాళీ ఉంటే మరి మీరు ఎన్నిటికి నియామకం ఇచ్చారు? ఎన్నికల ముందు ఎన్ని జబ్బలు తలుచుకున్నారు? మరి ఎన్ని దగా మాటలు మాట్లాడారు? దగా మాటలు మాట్లాడి మెగా చివరికి ఏం చేశారు? దగానే చేసింది మీరు. 2025 డిఎస్సి నోటిఫికేషన్లో మీరు చేసిన దగా కాదా? ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ టీచర్లుగా విద్యా వ్యవస్థలో పనిచేసి పాఠాలు చెప్తున్నటువంటి వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వలేదు. మరి అన్నేళ్ళు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి కదా ప్రభుత్వాలన్నీ కూడా. అది ఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదా ఏ ప్రభుత్వం అయినా మరి దాంట్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వకపోవటం వల్ల మరి వారు చేసినటువంటి సేవలు తక్కువ జీతానికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసినటువంటి టీచర్లందరూ కూడా వారికి అన్యాయం జరిగింది కదా. అలాగే ప్రశ్నాపత్రాల్లో అనేక ప్రశ్నలు తప్పులు తడక మీరు సమాధానాలన్నీ కూడా మీరు ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పని అందరూ పిటిషన్లు పెట్టారు. మరి దానికి ఏమన్నా సక్రమంగా దాన్ని సరిచేశారా? సరిచేసిన దానికి ఏం మార్కులు ఇచ్చారు? లేదా మీ తప్పుల్ని సరిదిద్దుకుంటూ విద్యార్థులకి ఎవరైతే మీ తప్పులకి పరిహారంగా వాళ్ళకి మార్కులు ఇచ్చారా, ఇవ్వలేదా? ఇది మామూలుగా అది అర్థం కాని ప్రశ్నలు. భగవంతుడికి కూడా తెలియదు ఏం జరిగింది. ఈ తప్పులు ప్రశ్నాపత్రాల్లో వచ్చినటువంటి తప్పులకి ఏం జరిగిందో అనేది సరిదిద్దారా సరిదిద్దలేదా అనేది కూడా భగవంతుడికి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతి నెల మేము ఎక్కిన 100 రోజుల నుంచి ప్రతి నెల లోకేష్ నాయుడు గారు చెప్పారు, పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వాళ్ళ మాటనే మళ్ళీ ఎత్తుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు ఇప్పుడు దాకా? ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు కదా. ఇవ్వకపోగా జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? మీరేం చెప్పారు? 2014లో ఏం చెప్పారు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? మోసమే కదా మీరు చేసింది.